హాయ్ గైస్, ఇవాళ వీడియో ఏంటంటే నాకు జిమ్లో అయితే కామన్గా వచ్చే క్వశ్చన్స్. మేము వెయిట్ లాస్ అవ్వడం లేదు, ఎంత కార్డియో చేసినా కానీ 60 మినిట్స్ చేసినా కానీ 40 మినిట్స్ చేసినా కానీ అయితే మనం అయితే వెయిట్ లాస్ అవ్వడం లేదు అని నాకు అయితే కామన్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మన వెయిట్ లాస్ అనేది పూర్తిగా డిపెండ్స్ ఆన్ క్యాలరీస్ పైన డిపెండ్ అయింటుంది, మీ క్యాలరీస్ ఇంటెక్ పైన డిపెండ్ అయింటుంది. నేను ఎగ్జాంపుల్ నేను తీసుకోండి, ఇలా ఉండేవాడిని ఇలా ఎట్లా అయ్యాను అనుకుంటున్నారా? ఓన్లీ కార్డియో చేయడం వల్ల అయ్యాను అనుకున్నా, ఓన్లీ కార్డియో చేసి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అయ్యాను అనుకున్నారా? అది టోటల్లీ రాంగ్. ఎగ్జాంపుల్ మీ క్యాలరీస్ 2500, సరేనా? ఎప్పుడైతే మీరు 2500 కన్నా 500 క్యాలరీస్ తక్కువ తీసుకుంటారో అట్లాగా వీక్లీ మీ క్యాలరీస్ని ఇంటేక్ని తక్కువ చేస్తూ వెళ్ళండి. అప్పుడే మీ వెయిట్ అనేది డ్రాప్ అవుతుంది, మీ ఫ్యాట్ అయితే కట్ అవుతుంది. అది చేయకుండా మీరు ఎప్పటికైతే వెయిట్ లాస్ అయితే అవ్వరు. మీరు ఎప్పుడైతే మీ క్యాలరీస్ ఇంటేక్ ఉంటుందో అది తక్కువ చేస్తారో అప్పుడు మీ యాక్టివిటీలో మీ కార్డియో ఇంక్రీజ్ చేయండి, సరేనా? కార్డియో ఇంక్రీజ్ చేయడం వల్ల మీ వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ని ఎట్లా కౌంట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేనైతే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. నేనంతా ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరికైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, మీకైతే మంచి ఫ్యాట్ లాస్ డైట్ కావాలనుకుంటున్నారో కామెంట్లో అయితే ఫ్యాట్ లాస్ డైట్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు డిఎం చేస్తాను. అంతే గైస్, వీడియో అయితే బాయ్.